దేశ హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ పదే పదే భారత రాజ్యాంగం నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గురించి పదే పదే మాట్లాడుతున్నారని చెప్పడం చాలా దౌర్భాగ్యమైన చర్య ఇది. దీన్ని యూత్ కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్లమెంట్లో ఏది మాట్లాడాలా, పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలన్నది కూడా ఒక బీజేపీ గవర్నమెంట్ చెప్తే మిగిలిన సభ్యులు తెలుసుకోవాలన్న ఆలోచనని వాళ్ళు క్రియేట్ చేసే విధంగా ఉన్నారు. నిజంగా వీళ్ళకి బిఆర్ అంబేద్కర్ గారి మీద కనుక ఏ విధమైన కానీ చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ దేశ ప్రధానికి వెంటనే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి డిస్క్వాలిఫై చేయాలి. 140 కోట్ల మంది ప్రజలకి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము యూత్ కాంగ్రెస్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇవాళ ప్రపంచం మొత్తం చాలా గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఎవరు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నది ఈ బీజేపీ గవర్నమెంట్ అంటే వీళ్ళకి సరైన మెజార్టీ లేదు కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా సరైన మెజార్టీ కనుక పార్లమెంట్లో కనుక ఉన్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్